ధీటైన జవాబిచ్చే హక్కును భారత్ ఉపయోగించుకుంది. ఉగ్ర శిబిరాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం ద్వారా మన భద్రతా దళాల చరిత్రను లిఖించాయి రాజ్నాథ్ సింగ్. ఈ విధంగా ఆడబిడ్డల కన్నీటికి ప్రతీకారమే ఇది. ఈ విధంగా ఆడబిడ్డల సింధూరం పోవడానికి కారణమైన ఉగ్రవాదాలను అంతమొందించడమే ఇక్కడ సింధూర్ అని దాడికి ప్రతీకారంగా దాడికి నామకరణం సింధూర్ అని పేరుతో ఈ విధంగా ప్రధాని మోడీ నామకరణం చేశారు అన్నట్టుగా ఇక్కడ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఏదైతే భారత పౌరులను అమాయకులను పుట్టన పెట్టుకుందో వాళ్ళని దాడి చేయడమే భారత సైన్య లక్ష్యం అన్నట్టుగా ఇక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తారు. ఈ విధంగా సరైన చర్యను తీసుకుంది భారత సైన్యం అన్నట్టుగా ఈ సందర్భంగా చెప్పుకొస్తారు. రెండు స్కాల్స్ క్షిపణులతో రాఫేల్ యుద్ధ విమానం. ఈ విధంగా ఇక్కడ ఈ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టుగా చూడవచ్చు భారత సైన్యం. ఈ విధంగా 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడంతో ఈ విధంగా 80 మంది మరణించారన్నట్టుగా చూడవచ్చు ఉగ్రమూకలు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని భారత్ ప్రపంచానికి తెలియజేసింది. భారత సరిహద్దులను పౌరులను సవాల్ చేసే వారికి సైనిక చర్య ధీటైన జవాబు అమిత్ షా. ఈ విధంగా ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని ప్రపంచానికి తెలియజేసింది భారత్. ఆ చర్యల్లో భాగంగానే ఉగ్రవాదులపై దాడి జరిపింది అన్నట్టుగా భారత సైన్యాన్ని గురించి అమిత్ షా చెప్పుకొస్తారు. ఈ సందర్భంగా సింధూరమే సంహారమై 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత్. పహల్గామ్కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు. లష్కరే తాయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ప్రధాన కార్యాలయాలు సహా ఉగ్ర శిబిరాలు నేలమట్టం. వీటిలోనే కసబ్, డేవిడ్ హెడ్లీ తదితరులకు వాటి శిక్షణ, కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం. 70 మంది ఉగ్రవాదులకు తీవ్ర గాయాలు. మృతుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, అనుచరులు. జైషే, లష్కర్, హిజ్బుల్ ఉగ్రవాదుల నిర్మూలనే దాడుల లక్ష్యం. మరిన్ని దాడుల్ని అడ్డుకోవడానికే సైనిక చర్య. విక్రమ్ మిస్త్రీ. ఈ విధంగా ఇక్కడ ఉగ్రవాదులను అంతం చేయడమే భారత సైన్య లక్ష్యం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా అమాయక పౌరులను పట్టణ పెట్టుకున్న సందర్భంగా ఈ విధంగా భారత మహిళల ఈ సింధూరాన్ని తొలగించడానికి కారణమైన ఉగ్రవాదులను అంతం చేయడమే భారత లక్ష్యం అన్నట్టుగా ఈ విధంగా చెప్పుకొస్తారు. ఈ విధంగా దానికి ప్రతీకార చర్యనే ఈ విధంగా భారత సైన్యం తీసుకున్న నిర్ణయం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ముష్కర్లకు సంబంధించిన స్థావరాలపై ఈ విధంగా భారత సైన్యం దాడి చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ ఉగ్రవాద కమిటీలను 9 స్థావరాలపై దాడి జరిపి ఈ విధంగా అందులో అంతమందించినట్టుగా చూడవచ్చు భారత సైన్యం. ఈ విధంగా 80 మంది ముష్కర్లు మరణించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా మృతుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, అనుచరులు ఉన్నారన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ వార్త. మసూద్ ఇంట్లోనే 14 మంది హతం. మసూద్ పెద్దక్క సాహిబా, ఆమె భర్త మేనలుడు అలీం ఫాజిల్, అతని భార్య సోదరుడు హుజైఫా, అతని